చర్చ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ప్రధానంగా చూస్తే 24 తారీఖు రోజు, అంటే 24 కాదు అంతకంటే ముందు డిసెంబర్ రోజు శనార్థి తెలంగాణ పత్రికలో నేను ఒక వార్త రాసిన. ఒక మనిషి, ఇప్పుడు రాఘవ అనే వనమా రాఘవ అనేటువంటి ఒక మనిషి 4 రోజుల నుంచి కనిపించకుండా పోతే 8 బృందాలు తిరుగుతా ఉన్నాయి ఆయనను పట్టుకోవడానికి అని చెప్పి ఆ జిల్లా ఏఎస్పీ గారు చెప్తా ఉన్నాడు. మరి ఒక మంత్రి 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న మంత్రి వారం సంధి కనిపించకపోతే వార్త ఎందుకు కాలేదని చెప్పి నేను వార్త రాసిన. ఈ మంత్రి ఎక్కడ పోయిందని అడిగిన. ఆయన దుబాయ్ పోయిండు, దుబాయ్ నుంచి అమెరికా, అక్కడ పోయిండు, అయిపోయింది. నేను విమానం నెంబర్తో సహా వేసి చెప్పిన, పలానా విమానం ఎక్కిండు, పలానా పోయిందని చెప్పిన. నువ్వు రాష్ట్ర ప్రజలకు వచ్చి సమాధానం చెప్పుకోవాలి, నేను పలానా పని మీద పోయినా అని చెప్పి. నా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో నేను సంపాదించిన సమాచారాన్ని ప్రజల ముందు వేసిన. ఈ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలకు అనేటువంటి ఒక ఉద్దేశంతో తన కొడుకును అడ్డం పెట్టుకోను. బాడీ షేమింగ్ అనేటువంటి ఒక అంశాన్ని తెరమించింది. ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా ఎక్కడ జరిగిందో బాడీ షేమింగ్ అనేది? ఎక్కడ జరిగింది? ఎక్కడుండదు. కేవలం ఆ పదాన్ని తెచ్చి డెవలప్ చేసి పెట్టారు. వార్తలో తీన్మార్ మల్లన్న కేటీ రామారావు గారి కొడుకుని రాజకీయాల్లోకి లాగి మాట్లాడడం తప్పు అని హరీష్ రావు గారు, షర్మిల గారు, ఇంకొకరు ఎవరో పెట్టినట్టు. మరి వీళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు లాగలేదు తీన్మార్ మల్లన్న? వీళ్ళ పిల్లలు తలంబ్రాలు మోయలే, వీళ్ళ పిల్లలు కండువాలు వేసుకొని పార్టీలలో కూర్చోలే. వీళ్ళ పిల్లలు ఎక్కడ ఖైరతాబాద్ వినాయకం దగ్గరకు వచ్చి నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకున్నా అని చెప్పి చెప్పలే. వీళ్ళ పిల్లలు 5 కిలోల బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని రాష్ట్ర ప్రజల తరఫున తిరుపతికి వీళ్ళు పోలే. ఎవరు లాగిరు ఎవరిని? కేవలం ఈయన కొడుకును అడ్డం పెట్టుకొని దుబాయ్ టాపిక్ నుంచి బయటపడ్డాడు. ఇది చర్చ. నిజంగా కేసీఆర్ కనుక సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ మాట్లాడే బూతుల కంటే ఎక్కువనా? కేసీఆర్ తెలియదా వాళ్ళ అసలు టాపిక్ ఏంది? అసలు టాపిక్ ఏంటంటే వాస్తవాలు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పోతున్నాయి. ఇది నియంత్రించకపోతే 3వసారి అధికారం మనకు దక్కే అవకాశం లేదనేటువంటి ఒక కుట్ర అంతే. దానికి పోలీస్ వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడు.